హలో అండి. ఈ బ్లౌజ్ చూసారా? హ్యాండ్ మొత్తం ఇలాగా ఫుల్గా వర్క్ ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ పైన అక్కడక్కడ ఇలాగ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. నెక్కి ఏం వర్క్ ఇవ్వలేదు. బ్లౌజ్ కుట్టగా మిగిలిన పీసుల్లో ఇలాగ ఫ్లవర్స్ ఉంటే అవన్నింటినీ కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం బ్లౌజ్ నెక్కి వర్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసులన్నింటినీ ఇలాగ గమ్ పెట్టేసి బ్లౌజులకి వేసుకున్న క్యాన్వాస్ ఉంటుంది కదా, దానిపైన అంటించేసుకుంటున్నాను. ఇవన్నింటినీ కట్ చేసుకొని ప్యాచ్లాగా తయారు చేసుకొని దీంతో వర్క్ చేసుకుందాం. ఇది సిల్క్ క్లాత్ కదా, అందువల్ల ఇలాగ అంటించుకుంటే పోగులు ఊడిపోకుండా ఉంటాయని ఇలాగ అంటించేసుకుంటున్నాను. ఇవన్నింటినీ క్యాన్వాస్ మీద అంటించేసుకొని మొత్తం డ్రై అయిపోయాక ప్యాచ్లాగా కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగ అంటించేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ప్యాచెస్ లాగా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలాగ మనకి షాప్స్లో కూడా ప్యాచెస్ లాగా దొరుకుతుంటాయి కదా, అలాగే ఈ ప్యాచెస్ అన్నింటినీ ముందుగా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకుంటున్నాను. పైన ఎలాగో పిన్ పెట్టుకుంటాం కదా, అందువల్ల అక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి అక్కడ నుండి ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను. ఇవైతే 10 ప్యాచెస్ వచ్చాయి మనకి. అవన్నింటినీ ఫ్రంట్ బ్యాక్ నెక్కులకి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసుకున్న తర్వాత గమ్ పెట్టి అంటించేసుకోవాలి. అక్కడ చూపిస్తున్న 2 ఫ్రంట్ నెక్కి సరిపోతాయి. ఇలాగ పెట్టుకున్న తర్వాత గమ్ పెట్టి మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాచెస్ మధ్యలో ఇక్కడ చూపిస్తున్న వాటితో వర్క్ చేసుకుందాం. ఇలాగా సూదికి ముందుగా వైట్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ కలర్ ఈ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అది సరిపోయేంత ప్లేస్ వదులుకొని ఇలా పెట్టి లాగేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అటువైపున గుచ్చి ఇక్కడ వైట్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి, గోల్డ్ కలర్వి 2 ఎక్కించుకోవాలి. తర్వాత మరో వైట్ కలర్ది ఎక్కించుకోవాలి. ఇలా మొత్తం 4 ఎక్కించుకొని ఇప్పుడు ఇటువైపున కొంచెం పై వైపుకి వచ్చేలాగా ఇట్లా సూదిని కిందకి దింపేసేయాలి. ఇప్పుడు సూదిని మిడిల్లో నుండి ఈ రెండిటి మధ్యలో నుండి ఇలా బయటికి తీసి మరో గోల్డ్ కలర్ది ఎక్కించుకొని సూదిని కిందకి దించేసేయాలి. మరలా అలాగే అటువైపు నుండి క్రాస్గా ఇట్లా సూదిని పెట్టుకొని వైట్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకొని మరో వైట్ కలర్ బీడ్ ఎక్కించుకొని మరలా అలాగే సూదిని కిందకి దించేసుకోవాలి. ఇలాగ 4 ఎక్కించుకొని క్రాస్గా ఇలాగ సూదిని కిందకి దించేసుకొని మిడిల్లో నుండి సూదిని పైకి అనేసి ఈ రెండింటి మధ్యలో నుంచి ఇట్లా లాగేసి మరో బీడ్ తీసుకొని ఇలాగా సూదిని కిందకి అనేసేయాలి. ఇలాగ ఈ ప్యాచెస్ మధ్యలో వర్క్ చేసేసుకుందాం. మరలా అలాగే వైట్ కలర్ బీడు, గోల్డ్ కలర్ 2 బీడ్స్ మరో వైట్ కలర్ బీడు ఎక్కించుకొని సూదిని కిందకి దించేసుకోవాలి. ఈ బీడ్స్ అయితే నాకు 30 రూపీస్ అయ్యాయి. ఇలాగ ప్యాచెస్ యూజ్ చేసి 30 రూపీస్లో మనం హాఫ్ అన్ అవర్లో ఇలా వర్క్ చేసేసుకోవచ్చు బ్లౌజ్కి. ఇక్కడ ప్యాచెస్ డ్రై అవ్వడమే లేట్ అవుతుంది. మరలా అలాగే వైట్ కలర్ బీడు, గోల్డ్ కలర్వి 2 బీడ్స్ మరో వైట్ కలర్ బీడ్ తీసుకొని సూదిని కిందకి అనేసుకోవాలి. మిడిల్లో నుంచి ఇలాగ సూదిని పైకి అనేసి ఇక్కడ పెద్దగా గ్యాప్ ఏం లేదు కాబట్టి నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఇక్కడ నీడిల్ని బ్యాక్ సైడ్ ఒక టాకా వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైను వర్క్ చేసుకోవాలి. ఈ ప్యాచెస్ కూడా రౌండ్గా టాకాలు వేసుకోవాలి. నేను ముందుగానే ప్యాచెస్ అన్నింటికి టాకాలు వేసేసుకున్నాను. ఇక్కడైతే చూపించట్లేదు. రౌండ్గా వేసుకుంటే అది గమ్ము పోయినా కూడా కదలకుండా ఉంటాయి. ఇలాగ మరలా నెక్స్ట్ లైన్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగ క్రాస్గా తీసుకొని ఇలా వైట్ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ కలర్వి ఇవి 2 ఎక్కించుకోవాలి. మరలా వైట్ కలర్ ఎక్కించుకోవాలి.
ఇటువైపున క్రాస్గా నీడిల్ని కిందకి దించేసి మిడిల్లో నుంచి పైకి తీయాలి. ఇదైతే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఎవరైనా. ఇలాగా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఈ బీడ్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, అందులో శారీ కలర్ థ్రెడ్ తీసుకొని ముడి కుట్టు కూడా వేసుకోవచ్చు మగ్గం వర్క్ వేసేలాగా. ఇలాగ గోల్డ్ కలర్ వర్క్ అయితే ఏ శారీస్కైనా యూజ్ అవుతుందని ఇలా ఉంచుకున్నాను. ఇలా బాగుందంటారా, లేదంటే అలా ముడి కుట్టు వేసుకోమంటారా? ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.